హలో అండి, మన ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏం కూర చేద్దామా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అందులో 2 కోడిగుడ్లు అయితే కనిపించాయి. ఈ కోడిగుడ్లతో మనం టొమాటో వేసి కర్రీ చేసుకుందామా లేదంటే ఫ్రై చేద్దామా ఆనియన్స్ వేసి అని చెప్పి మళ్ళీ కొంచెం సేపు ఆలోచనలో పడిపోయి సరేలే ఈ రోజుకి కోడిగుడ్డు ఉల్లిపాయలు వేసేసి కోడిగుడ్డు ఫ్రై చేద్దాంలే అని ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. తర్వాత కోడిగుడ్డు ఫ్రై చేసిన తర్వాత అందులోకి కాంబినేషన్గా రైస్ వండుదామా లేదంటే చపాతీ చేద్దామా అని మళ్ళీ ఆలోచనలో పడిపోయాను. సరే వంటగదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ గోధుమ పిండి ప్యాకెట్ అయితే కనిపించింది. ఆ గోధుమ పిండితో సరేలే ఈ రోజుకి చపాతీలోకి ఎగ్ ఫ్రై చేసి తిన్నాంలే అని చాలా రోజులైంది కూర చేసి ఈరోజు ఇలా కానిద్దాంలే అని చెప్పి చపాతీ అయితే చేయడం మొదలెట్టానండి. ఎగ్ ఫ్రై అయితే మా అమ్మ చేసినంత బాగా రాలేదు, కానీ పర్వాలేదు, తినడానికైతే చాలా బాగుంది అన్నారు మా వారు. ఇంత టేస్టీగా నేనైతే ఇంతకుముందు ఎప్పుడు తినలేదన్నారు. మొత్తానికైతే ఎగ్ ఫ్రై చాలా బాగా అన్నారండి. ఈలోపు మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉండగా పక్కింటి ఆవిడ సడన్గా డోర్ బెల్ నాక్ చేసి ఒక గ్లాస్ పంచదార కావాలని అడిగింది. సరేలే అని ఆవిడతో ముచ్చట్లు పడిపోయి ఒక గ్లాస్ పంచదార అయితే ఇచ్చేసి ఆవిడని అయితే పంపించేసానండి. పెళ్ళికి ముందైతే మన అమ్మ మనకి టేస్టీగా వండి పెట్టింది. తర్వాత కొసరి చేయడంలో ముందుంటుంది. పెళ్ళైన తర్వాత మనం తిన్నామా లేదా అని పట్టించుకోవడమే మానేసి మనమే వేరే వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అప్పటికి రెస్పాన్సిబిలిటీస్ అయితే బాగా పెరిగిపోతాయి కదా. పెళ్ళైన తర్వాత ఏంటంటే మొత్తం పేరెంట్స్ చూసుకుంటారు. పెళ్ళైన తర్వాత మనమే రెస్పాన్సిబిలిటీగా అయితే వంటలు ఆఫీస్కి వెళ్ళి రావడాలు పిల్లల్ని తీసుకోవడం ఇవంతా చూసుకోవాలి కాబట్టి సరిగ్గా హౌస్ వైఫ్స్ అయితే సరిగ్గా తిన్నాయి కదా. అలాగా కొంచెం టైం జరిగినట్టు కొంచెం ఎగ్స్ అయ్యాక తర్వాత చపాతీలన్నీ మనకంటూ కొంత టేస్టీ ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సరే, ఈ ఎగ్ కర్రీ చేస్తూ మీతో ఒక చిన్న కథ అయితే షేర్ చేస్తున్నాం అనుకుంటున్నాను. అదేంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా పెళ్ళయిందండి. వాళ్ళకి కొన్ని రోజులు అలా సరదాగా గడుపుతున్నాం. వాళ్ళ సంసారంలో సడన్గా భర్త ఏం చేసేవాడంటే తాగొచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తూ ఉండేవాడండి. ఇంకా సంవత్సరాల తరబడి అయితే ఇలాగా చేస్తూ ఉన్నాడు. మొత్తానికి వైఫ్ అయితే ఎలాగోలాగా ఫ్యామిలీని అయితే పెట్టుకుంటుందండి. వీళ్ళకి 2 పిల్లలైతే చక్కగా ఆనిముత్యంలాగా ఉంటారు. చక్కగా చదువుల్లో కూడా ముందుంటారండి. కానీ ఈ తాగుబోతు భర్త వల్ల ఆమె అయితే బాగా విసిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిపోతా ఉంది ఆమె. మెల్లగా పిల్లలైతే పెరిగి పెద్ద అయిపోయారు. చక్కగా ఇద్దరికి మంచిగా గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే వచ్చి సెటిల్ అయిపోయారు. వాళ్ళ నాన్నగారి మీద అయితే మెల్లగా గౌరవం అయితే పోతుంది. వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏం పట్టించుకోడు కాబట్టి. తర్వాత వీళ్ళిద్దరికి మంచి భర్తలను చూసి గవర్నమెంట్ జాబ్స్ ఉన్న అబ్బాయిలను అయితే తీసుకొచ్చి వాళ్ళ మదర్ అయితే పెళ్లి చేశారండి. మొత్తానికైతే కథ అయితే సుఖాంతమైంది. ఇప్పుడు వాళ్ళ నాన్నని పట్టించుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇంకేం చేస్తారు? కట్టుకున్న పాపానికి తర్వాత కన్న పాపానికి ఆ పిల్లలు ఆ భార్య ఆయనని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంతే అంది. ఇంతటితో కథ అయితే సుఖాంతమైపోయింది. మొత్తానికి ఈ కథ చెప్పుకుంటూ నా ఎగ్ ఫ్రై చపాతీతో కాంబినేషన్ అయితే సూపర్గా కుదిరిందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి చపాతీ ఎగ్ కర్రీ కాంబినేషన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.